అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. కొంతమంది వ్యక్తులు వీళ్ళు నిజంగా సభ్య సమాజంలో తిరిగే అర్హత కలిగినటువంటి వాళ్ళా? వీళ్ళు మనుషులేనా? లేకపోతే నరరూప రాక్షసులా? వీళ్ళు కడుపుకి అన్నమే తింటారా? లేకపోతే రక్త మాంసాలు తింటారా? నాకైతే అర్థం కావట్లా. వీళ్ళు ప్రశ్న జోసెఫ్ గారిని సపోర్ట్ చేస్తారు. ఒక రౌడీ షీటరు సాయి కృష్ణని సపోర్ట్ చేస్తారు. ఒక తెనాలి గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేస్తారు. మేము అధికారంలోకి వస్తే తలలు లేపేస్తాం అనేటటువంటి వ్యక్తులకి సపోర్ట్ చేస్తారు. రాష్ట్ర రాజధానిని నాశనం చేస్తాం అనే వాళ్ళని సపోర్ట్ చేస్తారు. నిజంగా మీరు ఒక్కసారన్నా అంటే ఒక మనిషిని పుట్టిన తర్వాత కొంచెమైనా మానవత్వం ఉంటుంది. ఆ విచక్షణతో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ప్రశ్న రావణ్ వీడి గురించి అసలు మీకేం తెలుసు? వాడి వీడియోస్ ఎప్పుడన్నా చూసారా? వాడు మహిళలను ఉద్దేశించి, ఒక కులాన్ని ఉద్దేశించి, ఒక మతాన్ని ఉద్దేశించి, ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి, కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి ఏ విధమైనటువంటి భాషను ప్రయోగించాడు, ఏ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడో మీరు ఎప్పుడన్నా గమనించారా? సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడదాం. దేశం అంటే గౌరవం లేదు, దేశం అంటే భక్తి లేదు. అసలు దేశం పట్ల ఎందుకు భక్తి భావంతో ఉండాలి? అసలు భారతదేశం అనేది దేశమే కాదు. వీళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఇది ఒక దేశంగా వచ్చింది. ఈ విధంగా మాట్లాడేటటువంటి వ్యక్తిని మీరు సమర్థిస్తే ఈ సమాజానికి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు? వీళ్ళని కొంతమంది ఫాలో అయితే ఈరోజు భారతదేశ భవిష్యత్తు ఏ విధంగా తయారవుతుంది? నీ ఇంటి పక్కనే ఒక ఉగ్రవాది తయారవుతాడు. వాడు నీ ఇంటి మీదే దాడి చేస్తాడు. ఈరోజు నువ్వేదో వాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, కొన్ని మతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి నీ ఈగో సాటిస్ఫై అవ్వచ్చు. కానీ వీడి యొక్క భావజాలాన్ని అనుసరించి నీ ఇంటి పక్కనే ఒక అర్బన్ నక్సలైట్ పుట్టుకొని వస్తే ఆడు నిన్నే నాశనం చేస్తాడు. ఇక సాయి కృష్ణ రౌడీ షీటర్, లాకప్ డెత్, అది నిజంగా దురదృష్టకరం. అది ఎవరు కాదనలేరు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం అనేది చాలా పెద్ద తప్పు. కానీ ఆ వ్యక్తి చేసినటువంటి నేరాలు, ఒక వ్యక్తిని అతను కత్తితో పొడిచి చంపేసి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంటే అతను ఎలాంటి క్రూరుడు అనేది మీకు కనీసం అర్థమవుతుందా? పోనీ ఒక కేసా, 2 కేసులా, ఏదో ఆవేశంలో చేసేయాలే అనుకోవడానికి 23 కేసులు. అందులో కొన్ని కోర్టులో రాజీ అయ్యి ఉండొచ్చు. కానీ అతని నేర ప్రవృత్తి మాత్రం ఎలాంటిదో మీరు కొంచెమైనా విచక్షణతో ఆలోచిస్తున్నారా? ఇలాంటి రావణ్ని, ఇలాంటి సాయి కృష్ణని తెనాలి ఐతానగర్ అంటేనే చాలామంది భయపడేటటువంటి పరిస్థితి. అలాంటి ఐతానగర్కి చెందినటువంటి కొందరు వ్యక్తులు ఒక కానిస్టేబుల్ని దాడి చేయబోతే పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు కొంతమంది అక్కడికి పోయి విచారణకి పిలిస్తే వాళ్ళ మీద కూడా దాడి చేయబోతే ఇక తప్పని పరిస్థితిలో పబ్లిక్లో అరికాలు కోటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక మహిళ ఒంటరిగా పోలేనటువంటి పరిస్థితి అక్కడ. ఇలాంటి గంజాయి బ్యాచ్ని, ఇలాంటి సంఘ విద్రోహక శక్తుల్ని మీరు ఎందుకు పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరో పనికిమాలిన ఎదవలు దేశం బయట, రాష్ట్రం బయట కూడా కాదండి, దేశం బయట చేరే ఇక్కడ ఉండే రాజకీయ నాయకులను దూషిస్తారు, ఒక కులాన్ని దూషిస్తారు, న్యాయమూర్తుల్ని దూషిస్తారు. ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ఒక అభూత కల్పనని క్రియేట్ చేసి రాష్ట్రంలో ఉండే అమాయకుల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు. ఈ రాష్ట్రంతో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు తెలంగాణలో చేరి ఒక జర్నలిస్టులు ముసుగేసుకొని, ఒక రాజకీయ నాయకులు ముసుగేసుకొని, ఒక సామాజిక కార్యకర్తలు ముసుగేసుకొని రాష్ట్రాన్ని దూషిస్తుంటే, రాష్ట్ర ప్రజల జీవన విధానాన్ని దూషిస్తుంటే, రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంటే మీరు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ సమాజం పట్ల మీకు ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉందో
నాకైతే అర్థం కావట్లేదు. రేపు 2029లో మేము అధికారంలోకి వస్తే తలను నరికేస్తాం అంటే దీని పర్యవసానం ఎంత దూరం ఉంటుందో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? మీ బంధువే ఒకడు ఉంటాడు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా, మీ రిలేటివ్సే ఉంటారు, మీ స్నేహితుడే ఉంటాడు తెలుగుదేశం పార్టీ అభిమాని, జనసేన అభిమానిగా. వాడు తల నరికేస్తే నీకు సంతోషమా? నీకు తృప్తిగా ఉంటుందా? కేవలం ఒక వ్యక్తికి బానిసత్వం చేస్తూ, ఒక పార్టీకి బానిసత్వం చేస్తూ మీరు వ్యవస్థల్ని, సమాజాన్ని, కొంతమంది వ్యక్తుల వినాశనాన్ని కోరుకుంటున్నారంటే మీరు నిజంగా నరరూప రాక్షసులు గాక మనుషులు ఎలా అవుతారు? సగటు మనిషికి ఇలాంటి ఆలోచన విధానం ఉంటుందా అసలుకి? మీరే చెప్పండి, మీరే ఆలోచించుకోండి. మనం ఏం చెప్పాలనుకుంటున్నాం సమాజానికి? మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము? నిన్నే గనక వ్యక్తిగత దూషణలు చేస్తే, నీ కుటుంబాన్నే గనక వ్యక్తిగత దూషణలు చేస్తే నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతావు? ఈరోజు ప్రజలు మౌనంగా ఉన్నారంటే అది వాళ్ళ చేతగానితనం కాదండి. ఇలాంటి పెంట కుప్పలో కాలేసి అనవసరమైన దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకోవటం ఇష్టం లేక నోరు మూసుకొని అన్ని బాధ్యతలు ప్రభుత్వానికి అప్పచెప్పి సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఏ భాషకైనా తెగిస్తారు, ఎంతకైనా తెగిస్తారు, ఏ విధంగా అయినా దాడి చేస్తారు. ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేసే అంతర్గత, నిజంగా చెప్తున్నాను, అంతర్గత కుట్రదారులుగా మీరున్నారు. మీ సపోర్ట్ ఉంది కాబట్టే ఇలాంటి నీచ నికృష్టులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మీద రెచ్చిపోతున్నారు. మీకు బుద్ధి లేదా? మీరు మనుషులు కాదా? మీకు మానవత్వం లేదా? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలని? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఒకడేమో నాలుగు కోసి ఉప ముఖ్యమంత్రికి పార్సిల్ పంపిస్తానంటాడు, ఒక ఆవిడేమో నా ఏక కూడా బీకలేరు అంటారు. ఏంటండి ఇది? ఇది సభ్య సమాజం సమర్థించే మాటలేనా? అంటే మీ ఇంట్లో కూడా ఇదే విధంగా మాట్లాడుకుంటారా? అమ్మ, అక్క, ఆలి అని. అంటే ప్రశ్న రావణ్ గారు మాట్లాడేటటువంటి భాషే మీరు మాట్లాడతారా? సమాజంలో మాట్లాడతారా? బయటికి వెళ్ళి ఏ మసీద్ దగ్గరో, ఏ చర్చి దగ్గరో చేరి ఇదే రకమైనటువంటి భాష మాట్లాడతారా? దేన్ని సమర్థిస్తున్నాము? దేన్ని మనం ఈరోజు సమాజానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నామన్న విచక్షణ కూడా మీకుండదా? నాకు తెలిసి చాలామంది ఉన్నత చదువులే చదివి ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే నాకైతే మింగుడు పడనటువంటి విషయం. కొన్ని విషయాల్ని చూసి చూడనట్టుగా వదిలేయాలండి. అన్నిటినీ మనకు ఆపాదించుకొని, దాన్ని రాజకీయాలకు ఆపాదించుకొని, దాన్ని ఒక కులానికి ఆపాదించి, ఒక ప్రాంతానికి ఆపాదించి వాటికి మీరు మద్దతు తెలిపితే రాష్ట్రమే సర్వనాశనం అయిపోద్ది. దయచేసి కొంచెం విజ్ఞత, విచక్షణ, సభ్యత, సంస్కారంతో ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.